ప్రసాదం కింది నుంచే ఉంటుంది. ప్రసాదం చెప్పడా ప్రసాదం కింది నుంచే లైన్లో ఉంటుంది. అక్కడ కింది నుంచి ప్రసాదం తర్వాత తీసుకో. నేనైతే వాళ్ళతోనే వెళ్ళిపోతా. కెమెరా వస్తుంది. श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री पादवल्लभ नरसिंह सरस्वती, श्री गुरु दत्तात्रेयाय नमः. श्री भूयुत श्रीहरिचित्रिताभ्याम् अगस्त्य रेखादधरचिताभ्यां निगूढ़ बीजाक्षर मुद्रिताभ्यां नमो नमः सद्गुरु पादुकाभ्यां. गणपति गुरुमेकं सच्चिदानंद रूपं विबुध निवह सेव्यं योग मार्गाधिरूढं शरणमुपगतानां आर्ति संगात्रि वज्रं मम हृदय निवासं भक्ति नम्रो नमामि. जय गुरुदत्ता, श्री गुरुदत्ता, श्री दत्त वेंकटरमण गोविंदा गो.
పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి నిజామాబాద్ భక్తగుడి తరపున ఇవే మా సాష్టాంగ దండ ప్రణామం. స్వామీజీ, మీ పాదస్పర్శతో మా ఈ క్షేత్రం నేడు అయోధ్య పుణ్యక్షేత్రంలో మీరు నూతనంగా నిర్మించిన శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమ ప్రారంభోత్సవం దిగ్విజయంగా పూర్తి చేసుకుని అక్కడి నుండి నేరుగా మా కోసం ఇక్కడికి విచ్చేయడం మా భాగ్యం. సాక్షాత్తు ప్రయాణించి మన కోసం ఇక్కడికి విచ్చేసిన మన సద్గురు దేవులకు ఇదే మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. స్వామీజీ, మీరు గత 4 రోజులుగా అయోధ్య పుణ్యక్షేత్రంలో శ్రీరామోత్సవం పేరుతో నిర్వహించిన అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి చూసి విని మేము ఎంతో పరీక్షించిపోయాము. ఆ అయోధ్యలో మీరు నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీరామ పాదుక పట్టాభిషేకం మరియు బాలరామ రాగసాగర సంగీత ధ్యాన సభల ద్వారా వెలువడిన ఆ దివ్య శక్తిని, ఆ అయోధ్య రాముని ఆశీస్సులను మీరు మన నిజామాబాద్ క్షేత్రానికి తీసుకువచ్చారు. మీ రూపంలో ఆ బాలరాముని ఇక్కడ మేము దర్శించుకుంటున్నాము. ఒక అద్భుత ఆధ్యాత్మిక వారధిలా అనిపిస్తోంది. ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన మీ దివ్య సాన్నిధ్యం లభించడం మాకెంతో అదృష్టం. దత్తప్రభు, మీ సంకల్పం మరియు ఆశీస్సులతో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల కోసం ఈ క్షేత్రంలో మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మీ ఆశీర్వాద బలమే మమ్మల్ని ఈ కార్యక్రమంలో నడిపిస్తోంది. ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి చూస్తున్న వేలాది మంది భక్తులకు మీ దివ్య దర్శనం కలగడం ఈ ఏకాదశికి ఒక పరిపూర్ణతను, మరింత విశిష్టతను మరియు నిండుదనాన్ని తెచ్చింది. అప్పాజీ, మీరు గతంలో మాకు నిర్దేశించిన విధంగా మన దేవాలయంలో నూతన బావి నిర్మాణాన్ని అత్యంత నిష్ఠతో పూర్తి చేశాము. మన క్షేత్రంలోని దేవతామూర్తుల నిత్య అభిషేక కైంకర్యాల కోసం సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి ఆశీస్సుల వంటి పవిత్రమైన శుద్ధమైన జలాన్ని సమర్పించాలనే మీ దివ్య సంకల్పానికి ఇది ప్రతిరూపం. మీ ఆజ్ఞను శిరసావహించి స్వామివార్ల సేవా భాగ్యం కోసం ఈ పుణ్యకార్యాన్ని పూర్తి చేయడం మా జన్మ ధన్యంగా భావిస్తున్నాము. మా విన్నపాన్ని మన్నించి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు మరొక్కసారి భక్తులందరి తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈ వైకుంఠ ఏకాదశి వేళ మా క్షేత్రాన్ని, ఈ ప్రాంత ప్రజలను మీ అనుగ్రహ వీక్షణాలతో చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాము. జై గురుదత్త. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీదత్త వెంకటరమణ గోవింద, శ్రీయావర రామచంద్ర మహారాజ్ కి, పవనసుత హనుమాన్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. అయోధ్య పరిచయమే అక్కర్లేని పేరు. జై శ్రీరామ ఇంకా పరిచయం అక్కర్లేని పేరు. మన సనాతన హిందూ బంధువులకే కాదు, ఇవాళ మన ధర్మం కాని వాళ్ళు కూడా ఈ జై శ్రీరామ్ అనే పేరు ఒక రకమైన ఉలికిపాటుకు గురి చేస్తుంది. నిజానికి ప్రహ్లాదుడి కంటే ఎక్కువ హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువును స్మరించాడని చెప్తారు. ప్రహ్లాదుడు భక్తితో స్మరించాడు, హిరణ్యకశిపుడు భయంతో స్మరించాడు. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో, ఎప్పుడు నన్ను జగడాలుస్తాడో భయంతో హిరణ్యకశిపుడు శ్రీరాముని ఎక్కువ, శ్రీ మహావిష్ణువుని ఎక్కువ స్మరించాడు. ప్రహ్లాదుడు భక్తితో స్మరించాడు. ఎప్పుడు ఎక్కడ చూసినా
చూసినా స్వామి నాకు ఇందుగలను అందులేని సందేహములకు ఎన్నెందు వెతకి చూసినా అని ఆయన అలాగ చూపించే సర్వవ్యాపిత్వాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని జగత్తంతా కూడా ఆయన నమ్మాడు. ప్రతి చోట భగవంతుడు ఉన్నాడని నమ్మి విశ్వసించి ఆయన్ని మనకు ఒక ఆదర్శంగా చూపించాడు. 7 ఏళ్ల పొట్టిగాడిని ఉద్ధరించడానికి అతని యొక్క నమ్మకాన్ని ప్రతి చోట నిర్జీవ పదార్థాలన్నింటిలోనూ, స్థావర జంగమాలన్నింటిలోనూ కూడా పరమాత్ముడు ఉన్నాడనే ఒక వాడు నమ్మిన సత్యాన్ని నిరూపణ చేసి రాబోయే అనేక యుగాల పాటు మనందరం కూడా దాన్ని నమ్మి విశ్వసించి సనాతన ధర్మంలో నిలబడిపోయేటట్టుగా స్వామి ఆ రోజు నరసింహావతారం తీసుకుని అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనం ఉద్ధరిస్తూనే ఉన్నాం. అయితే అయోధ్య గురించి మనం చెప్పుకోవాలి. మీ అందరికీ తెలుసు, సప్తమోక్ష పట్టణాలలో అయోధ్య మొదటిది. మనందరం కూడా చదువుకున్నాం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేవ సప్తైతే మోక్షదాయక అని మొట్టమొదటిది అయోధ్య. కొన్ని శతాబ్దాల పాటు మన పూర్వీకులు, పెద్దలు అందరూ కూడా అక్కడ రామ జన్మభూమి, రాములల్లా, రాముడి యొక్క పునఃప్రతిష్ఠ కోసం అనేక త్యాగాలు చేస్తారు. అందరికీ కూడా తెలుసు. దాదాపు 5 శతాబ్దాల పాటు అక్కడ జరిగింది. అయితే పూజ్య స్వామీజీ వారు మనందరికీ కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. దానికోసం వారు చాలా తపశక్తిని వెచ్చించారు, చాలా కృషి చేశారు. మనందరికీ కూడా అందులో మనందరినీ భాగస్వామ్యం చేశారు. కొన్నేళ్ల క్రితం మనందరితోనూ శతశ్లోకి రామనామ పారాయణ చేయించారు, వీక్షణ చేయించారు, హనుమాన్ చాలీసా పారాయణ చేయించారు. ఆ తర్వాత 2012లో అయోధ్యలో ఒక రామ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ పట్టాభిషేకాన్ని అత్యంత పండుగగా చేసి స్వామీజీ నేను గెలిచాను అని చాలా ఉత్కంఠగా, ఉద్వేగంగా స్వామీజీ ప్రీతికి దించి అన్నారు. దానికి ముందు మనందరికీ తెలుసు, కొన్ని కోట్ల పర్యాయాలు మనందరం కూడా శతశ్లోకి వాల్మీకి రామాయణాన్ని పారాయణ చేశాం, శ్రవణం చేశాం, వీక్షణం చేశాం. మనందరినీ తీసుకెళ్లి స్వామీజీ అక్కడ శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అయితే అప్పట్లో మరి ఎవరికి తెలియదు. తర్వాత కొంతకాలానికి అది అనేక ఇబ్బందులకు గురయ్యి కోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తర్వాత ఆ రామజన్మభూమి యొక్క సాకారం తీసుకుని అది ఒక లీగల్ పద్ధతిలో గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం ఒక లెక్కాచారంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాముడి స్థలం రాముడికే ఇచ్చివేయడం జరిగింది. రాముడి స్థలాన్ని రాముడికి ఇవ్వకుండా ఉండలేదు, ఎందుకంటే అనుమతులు చూస్తూ ఊరుకోడు కదా. అలా రాముల వారి స్థలం రావడం జరిగింది. తర్వాత 2 ఏళ్ల క్రితం పరమ పూజ్య స్వామీజీ వారు అక్కడ ఒక అద్భుతమైనటువంటి రామ మందిరాన్ని, గురు రామ మందిరాన్ని నిర్మించాలని స్వామీజీ సంకల్పించడం. అక్కడ మొన్న వెళ్ళి స్వామీజీ వెళ్ళారు. ఎట్లా వెళ్ళారనేది అందరికీ ఆశ్చర్యకరం. పూజ్య స్వామీజీ వారు 6-7 ఏళ్ల క్రితం ఒక సంకల్పం చేశారు. వారు ఒక రైలులో వెళ్ళాలి అయోధ్యకి. నేను ఆ రోజు రామచంద్రమూర్తి ఎలాగైతే అందరినీ, వానరులను అందరినీ కూడా వెంట పెట్టుకుని పుష్పక విమానంలో వెళ్ళారు, అట్లాగా ఈ రైలునే ఒక పుష్పక విమానంలాగా చేసుకుని స్వామీజీ వెళ్ళారు. మనందరికీ ఆశ్చర్యం, చాలా మందికి స్వామీజీ నిజంగా వెళ్తారా, వెళ్ళినా కూడా ఏదో స్టేషన్లో ఆగిపోతారేమో. నిజంగా మాకు కూడా అనిపించింది. మేము కూడా రెడీగా ఉన్నాం. పొరపాటున స్వామీజీ హైదరాబాద్లో దిగేసి నేను ఇక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నేను ఫ్లైట్ తీసుకుని వెళ్తాను అంటారేమో. అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలిగా, భక్తులుగా, మనం శిష్యులుగా మనం రెడీగా ఉండాలి కదా. వారి ఇష్టం, వారి నిర్ణయం వారిది. ఎక్కిన దగ్గర నుంచి స్వామీజీ నేను దిగుతాను, చివరి దాకా నేను ఇదే టైంలో అయోధ్య వరకు పెడతాను, అక్కడే దిగుతానని చెప్పి స్వామీజీ భీష్మించుకుని కూర్చున్నారు. ఎందుకంటే వారి సంకల్పం అట్లాంటి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం ట్రైన్ జర్నీ చేయాలా 2.5 రోజులు 3 రోజులు అని. ఎందుకంటే ఫ్లైట్లు మనకి ఇప్పుడు చాలా సులువుగా అనుకూలంగా వచ్చినాయి కాబట్టి ఆ ముందు ఫస్ట్ ట్రైన్ చూడడం, ఫ్లైటే చూస్తాం. మేకర్ ట్రిప్ ఓపెన్ చేసి దాంట్లో ఏం చదువుకుంటే అది పోనీ కాశీ, మన అయోధ్య దాకా లేకపోతే ఏ కాశీ దిగుదాం, లేదంటే ఏ లక్నోలో దిగి
ఆ 2 గంటలు 3 గంటలు ఏదో ఒక వెహికల్ తీసుకుని అక్కడ దాకా చేరదామని అనుకుంటాం మనం. కానీ స్వామీజీ యొక్క ఒక్క సంకల్పం, ఒక్కసారి సంకల్పం చేశాను అంటే అది అంతే, అది తిరుగులేదు. రామ బాణం లాంటి సంకల్పం అది. నా భక్తులు అందరినీ తీసుకుని నేను రావాలని, నేను వస్తానని బహుశా అయోధ్య రామయ్యకి సద్గురు రామయ్య ప్రామిస్ చేసి ఉంటారు. ఆ ప్రామిస్ మిస్ కాకుండా, ప్రామిస్లో 2 ఉంటాయి, ప్రామిస్ మిస్ కాకుండా. ఎప్పుడు స్వామీజీ ప్రామిస్ చేస్తే మిస్ కాదు, దాన్ని ఖచ్చితంగా అమలు చేసే తీరుతారు, అదేమైనా కానీ. మనమే చూసాం కదా, ఇక్కడ ఇంత అద్భుతమైన వెంకటరమణ స్వామి యొక్క క్షేత్రం, దీనికి ముందు ఇక్కడ క్షేత్రం లేదు కదా, ఎంత అద్భుతంగా వచ్చింది. మామూలుగా వచ్చిందా? వెంకటరమణ స్వామి అంటే మామూలుగా విష్ణువు, మహావిష్ణువు కదా ఆయన స్థాయిలో ఉండాలంటే ఇలా ఉండాలి క్షేత్రం అన్నట్టుగా స్వామీజీ నిర్మించి దీన్ని మనకు కానుకగా ఇచ్చారు. కానుక ఇది అంతకాలం తర్వాత తెలుస్తుంది. కొంచెం గురుదేవులు నిర్మించినటువంటి ఏ క్షేత్రమైనా కూడా తాత్కాలికంగా తెలియదు దాని మహిమ, అప్పటికప్పుడు తెలియదు. ఆ మహిమ మెల్లిమెల్లిగా అది కొంతకాలానికి ప్రకటన అవుతుంది. కొంతకాలానికి మనకే తెలియని కొత్త భక్తులు వస్తారు, ఎవరెవరో వస్తారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు తీసుకుంటే మన మైసూరు దత్తవేంకటరమణ స్వామి దేవస్థానం చూడండి. మీరు పెట్టిన ఇన్నేళ్ళకి రేపటి రోజు అంటే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు 1,00,000 మంది భక్తులు తక్కువ నుంచి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పొద్దున 6ంటికి స్టార్ట్ అయితే క్యూ రాత్రి 11-12 దాకా నిరాటంకంగా జనం వస్తూనే ఉంటారు. మన దత్తపేట కూడా నిరాటంకంగా ప్రసాదాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు అందిస్తూనే ఉంటుంది పొద్దున్న సాయంత్రంగా. అందుకనే బాలస్వామి గారి వాళ్ళ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు మైసూరు ఆశ్రమానికి ఆ కార్యక్రమాన్ని చూడటం కోసం. రేపు మన్నాడు మన ఉత్తర తిరుపతి క్షేత్రం కూడా అలాగే ప్రతి వైకుంఠ ఏకాదశికి ఇప్పుడు వేసిన బీజం 1,00,000 మంది వస్తారు ఖచ్చితంగా. గురువు గారి సమక్షంలోనే చెప్తున్నాను ఇది, ఎందుకంటే వారి సంకల్పం అనుకుంటుంది, ఆ సంకల్పానికి తిరుగులేదు. అటువంటి ఒక మహోత్కృష్టమైన సంకల్పం తీసుకుని కొంచెం స్వామీజీ వారి ఈ అవతారం భూమికి అవతరించింది. ఈ అవతరించడానికి ముందే సంకల్పం చేసుకుని వచ్చింది, అవతరించడానికి ముందే లెక్కలు వేసుకుని వచ్చింది, అవతరించడానికి ముందే అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుని వచ్చింది. ఫలానా టైంకి ఉత్తర తిరుపతి క్షేత్రం అవ్వాలని, ఫలానా టైంకి ఇంకో క్షేత్రం అవ్వాలని, ఫలానా టైంకి రాముల వారి గుడి అక్కడ అవ్వాలని, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకుని మన అమ్మ జగన్మాత జయలక్ష్మీమాత గారు ఆ రోజున ఆయన చెప్పి మరీ వచ్చారు. అవతార శ్రీకారానికి సమయం అయిందమ్మా అని చెప్పి వారే దిగారు. మీ అందరికీ తెలుసు, ఎక్కడ కావేరి మన సంగమంలో అయోనిజులుగా స్వామీజీలు ఇచ్చారు. ఆ తర్వాత అదంతా మనం జీవిత చరిత్రలో మనంతా కూడా చదువుకున్నాం. తెలియకపోతే ఇప్పుడు జీవిత చరిత్ర పుస్తకం కొనుక్కొని చదవండి. అది మీకు ఆగుబుద్ధి కాదు, ఆ పుస్తకం 1 పేజీ మీకు ఆగుబుద్ధి కాదు, మీకు అలా కంటిన్యూగా చదవాలని అనిపిస్తుంది. అంత ప్రతి పేజీ సస్పెన్స్గా పెట్టుకుంటుంది. జీవిత చరిత్ర చదవండి, మన జీవితాలు మారుతాయి. సద్గురువు యొక్క జీవిత చరిత్ర చదవండి, మన జీవిత చరిత్ర మారుతుందని అందరికీ కూడా చాలా మందికి చదివిన వాళ్ళకి తెలుసు. అలాంటి ఒక మహాసంకల్పంతో పూజ సద్గురుదేవులు అయోధ్య రైలు యాత్ర స్వామీజీ వారి యొక్క జీవితంలో జరిగిన అనేక ముఖ్య ఘట్టాలలో ఈ రైలు యాత్ర మరిచిపోలేని, ఎప్పటికీ మనం మరపుక రాని మధురమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ కన్నాము, కళ నిజం చేసుకున్నాం. కళ అందరూ అంటారు, కానీ కళ నిజం చేసుకోవాలి కదా. ఎంతో అద్భుతమైనటువంటి యాత్ర జరిగింది. 3 రోజుల పాటు స్వామీజీ అందులోనే మధ్యలో బయటికి రావడం, భక్తులకి తాత్కాలిక అక్కడ కనబడటం, అక్కడ దర్శనం ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా ఉత్తేజితం చేయటం. ఎందుకంటే ఒక నైట్ జర్నీ అంటే ఎవరైనా కూడా పర్వాలేదు అనుకుంటారు, సరే ఇంకొక డే కూడా చేద్దాం అనుకుంటే పర్వాలేదు అనుకుంటారు. కానీ 3 రాత్రులు 22 సాయంత్రం 4:30 గంటలకే మైసూరు రైల్వే స్టేషన్లో ప్రారంభమైనటువంటి ఆ ప్రయాణం 25 తెల్లవారు 4:30 గంటలకి అయోధ్య జంక్షన్కి వచ్చి ఆగిందంటే ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అది, ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అది. ఈ సందర్భంలో కొంచెం స్వామి చెప్పినటువంటి ఒక సాహసోపేతమైన యాత్ర కూడా నాకు గుర్తొస్తుంది. ఒక కరోనాకి ముందు ఒక 8-10 ఏళ్ల క్రితం కొంచెం స్వామీజీ వారు అత్యంత క్లిష్టమైనటువంటి అంటార్కిటికా యాత్ర చేశారు. అంటార్కిటికా యాత్ర మనం ఎప్పుడు కళలో కూడా భయపడతాం. మనం ఎప్పుడన్నా కళ వచ్చి మనం మంచుగడ్డలో వెళ్తున్నామని ఊహ వస్తే ఆ ఊహకి నిన్న నుంచి వణుకు వస్తుంది. మామూలుగా
హైదరాబాద్లో స్నోవరంలో వెళ్తే 2 నిమిషాల నుంచి లోపల వదిలేము. అలాంటిది ఐస్బర్గ్స్ మధ్య నుంచి ప్రయాణం ఎన్నో రోజులు. ఇంత చేసి అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేశారు? అంత దూరం ఎందుకు ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది? అప్పటికే కొంచెం గురుదేవుడికి 70-75 మధ్యలో ఉంటుంది వయసు. ఎందుకు ఆ వయసులో అంత సాహసం చేశారు స్వామీజీ? ఎక్కడన్నా ఐస్బర్గ్ కనుక తగిలితే మధ్యలో ఐస్బర్గులు చిన్న చిన్న ఐస్బర్గులాగా ఉండవు. ఏదో మన తగలో మనకు చిన్న చిన్న 50 గ్రాములు 20 గ్రాములు అనుకునేది. అది కాదు. ఐస్బర్గ్ అంటే ఐస్ కొండది, పెద్ద కొండలు ఉంటాయి. కొన్ని బయటికి కనపడతాయి, కొన్ని సముద్రంలో అట్టడుగులు ఉంటాయి. ఆ ఓడ దానికి తగిలితే, కొంచెం గురుదేవులు వెళ్ళే ఓడ దానికి తగిలితే కష్టం కదా. అయినా సరే ఆ సాహసం స్వామీజీ ఎందుకు చేశారు అంటే, ఆయన వెళ్ళి అక్కడ ఏం చేశారు? ఒక శివలింగాన్ని తీసుకెళ్ళి అక్కడ మంచులో లోపల ప్రతిష్ఠ చేశారు. తర్వాత నుంచి ఏం చెప్పారు? అసలు విషయం తెలిస్తే ఇంకా చెప్పకపోతారు. శివలింగ ప్రతిష్ఠ అనేది మనం చాలా చోట్ల స్వామీజీ చేశారు. అక్కడ ఆ శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠ చేశారంటే, భూమి యొక్క సమతుల్యతని కాపాడటానికి స్వామీజీ అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎందుకు అక్కడ ప్రతిష్ఠ చేశారంటే, ఉత్తర ఖండం నుంచి, ఉత్తర ఆర్కిటిక్ ఖండం నుంచి దక్షిణ ఆర్కిటిక్ ఖండం వరకు ఒక సరళ రేఖలాగా ఉండే చోట స్వామీజీ వెళ్ళి దాన్ని భూమిలో ప్రతిష్ఠ చేశారు. శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి, అయ్యా ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండి ఇది అటు ఇటు పోకుండా, భూమిని అటు ఇటు సమతుల్యత పోకుండా నువ్వు భూగోళాన్ని కాపాడని ఆయన కొంచెం స్వామీజీ వారు అక్కడ ఆయన శివుణ్ణి పెట్టి ప్రార్థించి ఆదేశించి వచ్చారు. 2 ఉన్నాయి. ఆయన గురువు గారు ఉన్నప్పుడు ఆదేశిస్తారు కూడా. మన ఎన్నో సందర్భాల్లో ప్రతిష్ట కుంభాభిషేకాలు ఉన్నాం. అలా ఎన్నో మహోత్కృష్టమైన సంఘటనలు కొంచెం స్వామీజీ వారి యొక్క జీవిత చరిత్రలో. మీకు ఇంకొకటి చెప్తాను, అందరూ ఎవరు శాసించలేరు, అసలు ఎవరు ఆలోచించలేరు. ఆలోచనే భయంకరంగా ఉంటుంది మనకి. అది ఈ మిలేనియం 2000 ఇయర్ మిలేనియంలో కొంచెం స్వామీజీ వారు, మనందరికీ తెలిసింది ఏంటంటే, జపాన్ని మనం ల్యాండ్ ఆఫ్ రైజింగ్ అని అనుకుంటాం. కానీ జపాన్ కంటే ముందు ఒక చిన్న దీవి ఉంది, టోంగా. అది మనం వినుంటాం. ఆయన అక్కడికి వెళ్ళారు. కరెక్ట్గా సూర్యుడు వచ్చే సమయానికి వారు అక్కడ సూర్యుడికి అర్చన చేశారు. భూగోళాన్ని అద్భుతంగా చూడు, ఈ వచ్చే మిలేనియం మొత్తం అంటే రాబోయే శాస్త్రం, రాబోయే 1000 సంవత్సరాలు నువ్వు చక్కగా కాపాడవయ్యా. ఎండ ద్వారా చల్లగా చూడటం సూర్యుడికి చెందుతుంది. మీకు ఒక విచిత్రం ఉంది, సూర్యుడికి సద్గురికి ఒక సాపత్యం ఉంటుంది. ఎండతో చల్లగా చూడటం సూర్యుడికి ఒక్కడికి సాధ్యం, కఠినతో కారుణ్యం చూడటం సద్గురు సూర్యుడికి ఒక్కడికి సాధ్యం. ఇది మీరు గట్టిగా గమనించుకోవాలి. ఎట్లా అనిపిస్తుంది మీకు జీవిత చరిత్ర వెళ్ళి తెలుస్తాయండి. ఇది నేను సొంతంగా చెప్పింది కాదు, అప్పాజీ లైఫ్ హిస్టరీలో ఉన్నాయి. వెంకమ్మత్త గారు చోట అంటుంది, కాఠిన్యమే కరుణ యొక్క అసలైన రూపం ఉంటుంది. ఇది మనకి తెలిస్తే మన జీవితాలు తరిస్తాయి. స్వామీజీ కసురుకున్న, స్వామీజీ తీక్షణంగా చూసిన, స్వామీజీ ఒక మాట ఏట్రా అది చైతన్యం అంతా కూడా అది మనకి బ్లెస్సింగ్. అర్థం చేసుకోండి. ఎప్పుడు ఆయన అంటారని ఎదురు చూడాలి మనం. తెలియక అట్లానే పొరపాటు కావాలని పొరపాటు చేసి తీసుకోకండి, అది శాపం అవుతుంది. తెలియక పొరపాటు చేసినప్పుడు ఎప్పుడున్నా స్వామీజీ మనం ఏమన్నా అన్నప్పుడు అది బ్లెస్సింగ్. అందుకే కాఠిన్యమే కరుణ యొక్క నిజమైన స్వరూపం. ఇది మీకు స్వామీజీ దగ్గర కనపడుతుంది, లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర కూడా కనపడుతుంది. లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అవతార స్వరూపమే మన సద్గురువు. ఎందుకో చెప్తాను. లక్ష్మీ నరసింహ స్వామి అవతరించినప్పుడు ఆయన 2 రకాల, ఒక కంటిలో ఆయన భీభత్స రసాన్ని చూపిస్తాడు, ఒక కంటిలో ఆయన కరుణ రసాన్ని చూపిస్తాడు. ఒక కంటితో ఆయన హిరణ్యకశిపుణ్ణి అత్యంత క్రోధంగా, నా భక్తుడిని ఎంత కష్టపెడతావో నేను ఈ రోజున నిన్ను దునుమారుతాననే కోపం ఒక కంటి నుంచి కనపడుతుంది. 2వ కంటి నుంచి ప్రహ్లాద నేను ఉద్ధరిస్తానురా, నీకు నేను ఉన్నానురా అనేటువంటి కరుణ కనపడుతుంది. ఆ కరుణ ప్రహ్లాదుడికి మాత్రమే అర్థమైంది తప్ప ఆ రోజున వేరెవరికి అర్థం కాలేదు. చివరికి ఆయన అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళే సాహసం చేయలేకపోతారు. లక్ష్మీదేవి కూడా అంటుంది, అందరూ అంటారమ్మా నీ పెనిమిటి కదా, నువ్వు వెళ్ళు, ఆయన కొంచెం శాంతిస్తాడంటే. అయ్యి బాబు, ఈ అవతారాన్ని ఎప్పుడూ చూడలేదయ్యా, ప్రళయాత్మ బింబంలాగా ఉంది, మామూలు పూర్ణిమ బింబంలాగా లేదు, ఇది నా వల్ల కాదు. నాకు ఏ రోజు మహావిష్ణువు నాకు ఎప్పుడు కూడా చెప్పలా, దేవి నేను ఇలాంటి అవతారం సగం సింహం సగం మనిషిలాగా పుడతాను తీసుకుంటాను అవతారం అని చెప్పి ఏ రోజు చెప్పలేదయ్యా. ఇది చూస్తే నాకే భయంకరంగా ఉంది, నేను వెళ్ళలేదంటుంది. అప్పుడు చివరికి అందరూ ఏం చేస్తారు, ప్రహ్లాదుని పంపిస్తారు.
ప్రహ్లాదుడు 7 ఏళ్ల పట్టుగాడు వాడు పంపుతాడు. ఆ ప్రహ్లాదుడు భయంగా స్వామికి వెళ్ళిపోతాడు. స్వామి కూడా అతన్ని అక్కడి చేసుకుని ఎడమ తొడలో కూర్చోబెట్టుకుంటారు. మీకు ఇప్పుడు స్వామి దగ్గరికి రండి. స్వామీజీ తిడతారు, ఒక కన్నుతో తీక్షణంగా తిడతారు, 2 కన్ను చూపిస్తుంది. దీని యొక్క కరెక్ట్ సన్నివేశం మీకు తెలియాలని మీరు దత్తదర్శన సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. దత్తదర్శనంలో విష్ణుదత్తుడు దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం 3 సార్లు ప్రయత్నం చేస్తాడు. 2 సార్లు ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఒకసారి ఉన్మాదిలాగా ఉంటాడు, చేతిలో ఎలుకలు పట్టుకుని కొడతాడు. కొడితే ఈయన భయానికి భయపడి పారిపోతాడు. భయపడి పారిపోయి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. చూసినా కూడా స్వామి క్రోధంగానే ఉంటారు. కానీ ఆ విష్ణుదత్తుడు అవతలికి పోయిన తర్వాత ఆయన చాలా ప్రసన్నంగా చూసి ఇట్లా అంటాడు, అభయస్థిస్తాడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. కొంచెం స్వామీజీ వారిని మనం అనుసరించే క్రమంలో అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మన పాదాల దగ్గర కొద్ది గొప్ప స్థానాన్ని సంపాదించుకోవచ్చు. తిట్టాలి కదా అని దూరం ఉండటం కాదు, తిట్టు వెనక బెస్సింగ్ ఉంటుంది. ఆయన ఒక చిన్న మాట వెనక కృప ఉంటుంది. ఆ కృపను చూడడం మనం వెనకాల అది చూడాలి. అమావాస్య కనపడిందని భయపడిపోతే తర్వాత పుణ్యం వస్తుంది కదా, అది సైకిల్. అది ప్రతిదీ మనకి పాఠమే, ప్రతిదీ మనకి ప్రతిరోజు మనకి ఆయన చెప్పేది పాఠమే. అట్లాగా లక్ష్మీ నరసింహస్వామి కృప ఎట్లుంటుందో గురువుగారిలో హృదయంలో కూడా ఇద్దరు ఎప్పుడూ కొలువై ఉంటారు. లక్ష్మీ నరసింహదేవుడు ఆ పాదాలు కూడా అదే, ఒకటి లక్ష్మీ పాదం, ఒకటి శ్రీహరి పాదం. మీరు ఉపాసించండి, గమనించండి, ఖచ్చితంగా ఒక రోజుకి మీకు అది హృదయంలో ఆ లక్ష్మీ నరసింహుల ఆ పాదాలను మనం ఉపాసిస్తున్న కొద్దీ ప్రత్యక్షం అవుతారు, హృదయంలో కనపడతారు. వేరే లేదది. ఒకసారి కొంచెం ఇట్లాగా అంటారు, కొంచెం కోపం ఉందేమో అనిపిస్తుంది. ఆయన కోపం ఉండదు. ఆయన కోపతాపాలకు అతీతంగా ఉంటారు. కోపం ఉంది, తాపం ఉంది అని స్వామిజీ మనం కిందకి లాగుతున్నాం. ఒక్కొక్కసారి మనకు తెలిసి తెలియని తనంతో, మనకున్న విడివిడి జ్ఞానంతో, మనకున్న అల్పమైన మతితో, పరిజ్ఞానంతో మనం స్వామీజీ మూడు ఖరాబ్గా ఉంది, స్వామీజీ కోపంగా ఉన్నారు, ఈ రోజున అమ్మ స్వామీజీకి వెళ్ళలేదు, ఈ క్షణంలో ఇట్లా అంటారు, నెక్స్ట్ క్షణంలో బాగున్నా అంటారు. మొదటిది శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నృసింహస్వామి, రెండోది బాగున్నా అన్నది లక్ష్మీ అమ్మ. ఇది రెండూ కలిసి నడుస్తూనే ఉంటుంది. ఏది ముందు ఏది వెనకని మనం చెప్పలేము. ఇట్లా ఉన్నారు కదా, ఇక్కడ ప్రేమ చూపించారు కదా, రక్షణలో స్వామీజీ మనం చూసి ఆనందించారు కదా, మనం వెళ్ళి ఆ పాదాలు పట్టుకుంటామంటే అప్పుడు వెంటనే నృసింహస్వామి వస్తాడు. మీకు లెక్కలే, ఎవరు నాన్న ఎవరు అమ్మ, ఒక కన్ను నాన్న ఒక కన్ను అమ్మ, అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇదే ఉపాసన మనకి, ఇదే సాధన మనకి. శిష్యుడంటే ఏం చేయాలి? గురువు యొక్క ప్రతి ఒక్క మూమెంట్ని, ప్రతి ఒక్క చర్యని, ప్రతి ఒక్క చేష్టని గమనించుకుంటూ పోతూ ఉండాలి. ప్రత్యేకంగా ప్రతిరోజు కూర్చోబెట్టి సుఖ సమగాదులకి ఆయన చెప్పాడు కదా, శుకుడు అక్కడ కూర్చోబెట్టి నిమిషాలు అట్లా చెప్పరు. ఆయన యొక్క కదలికని మీన కిషోర న్యాయం లాగా చేప పిల్లల్ని ఎట్లా అయితే అట్లా కను కదలికల ద్వారా ఎట్లా అయితే తిప్పుకుంటూ పోతుందో మన గురువు గారు కూడా అట్లాగే తరఫీకిస్తారు మనకి. అట్లానే మనని గుర్తించుకుంటూ చెప్పుకుంటూ తీసుకుంటూ వెళ్తారు. ఇవాళ మనందరం అయోధ్య వెళ్ళాం, గతంలో రామేశ్వరం వెళ్ళాం, అంతకు శ్రీశైలం వెళ్ళాం, స్వామి చుట్ల భద్రాచలం వెళ్ళాం, అనేక క్షేత్రాలు వెళ్ళాం. మీరందరూ ఏం గమనించారు? నేను ఒక విషయం చెప్తాను. మనకి తెలియకనే, మనకి గ్రహింపు లేకనే చేత పరోక్షంగా ధర్మాచరణ చేయిస్తున్నారు ఆయన. పరోక్షంగా ధర్మాచరణ చేయిస్తున్నారు ఆయన, మనకి తెలియట్లా. ఆ తీసుకెళ్ళి ఎట్లా తీసుకెళ్తున్నారు? నేను గతంలో చెప్పాను, కోడి తన పిల్లల్ని ఇట్లా 2 చేతులు పెట్టి ఇట్లా దాపును తీసుకెళ్తుంది ప్రేమగా, అలాగే తీసుకెళ్తున్నారు. ఇవాళ అయోధ్యకి ఇంత మన కోసం 3 రోజులు ఆయన ఇంత ప్రయాస తీసుకుని ఇంత వచ్చారంటే ఆయన మన మీద ఎంత ప్రేమ ఉంటే వస్తారు. ఆయన ఈరోజు మరి పూజ్య స్వామీజీ వారు మన కోసం రేపటి రోజు మనకి వెంకటరమణ స్వామి యొక్క ఆశీస్సులు అందింపజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక విమానంలో వచ్చారు. వచ్చి సాయంత్రం వేళకి స్వాగత సభ వేళకి ఇక్కడికి వచ్చేసారు. రేపు మళ్ళా వెంకటరమణ స్వామిని చూడాలి, మనందరికీ కూడా దర్శింపజేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మనందరికీ బ్లెస్సింగ్స్ ఇప్పించాలి. ఎక్కడైనా అంతే, ఆయన ఏ క్షేత్రానికి వెళ్ళినా మనకి బ్లెస్సింగ్స్ ఇప్పించాలి. ఎందుకంటే ఆయన వెళ్ళక్కర్లేదు,
నేను ఇందాక చెప్పాను కదా, అఖిల దేవతాత్మక శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః అని చెప్పాను కదా. ముక్కోటి దేవతలు గురువు యొక్క హృదయంలోనే ఉంటారు. వారు ఎప్పుడు కావాలో అప్పుడు కళ్ళు మూసుకుంటే ఏ దేవత ఉంటే ఆ దేవత వచ్చేసి కూర్చుంటారు. అది అంత పరిశుద్ధమైన హృదయం అది. మనం కొంచెం గురువు ఉపాసన చేస్తే మన హృదయంలో కూడా గురువు వచ్చి కూర్చుంటే సర్వదేవతలు వచ్చి కూర్చున్నట్టే. అది మనం మాట్లాడినంత తేలిక కాదు, మనం మాట్లాడినంత ఈజీ కాదు. సాధన ద్వారా కొన్నేళ్ళలో కొన్ని జన్మలో సాధన చేస్తే గురు కరుణ కొంచెం లేసంగా మన మీద అది ప్రసరించి ఒక రోజుకి ఆయన పాదాలు వస్తే చాలు కదా. గురువు వస్తే చాలు. గురవే సర్వలోకానాం విశ్వజయ భవలోకినాం హృదయ సమవిద్యానాం సద్గురు దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్వరూపంగా కూర్చున్నారు, మౌనంగా ఉంటారు. మౌనంతోనే అనేక రకాలైన అద్భుతమైన బోధనలు మనకి చేసే గురువు మనకు లభించారు. మౌనంగానే ఉంటారు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ చేస్తారు. ఇప్పుడు అయోధ్య అనేది వారి యొక్క ఈ అవతారంలో 104వ క్షేత్రం. 104 క్షేత్రాలు ఇప్పటికి అయినాయి. 108 క్షేత్రాల పైన చేయాలనే సంకల్పంతో స్వామిజీ వారు ఉన్నారు. 104వ క్షేత్రంగా అయోధ్యను పూజ స్వామిజీ వారు ఎన్నుకున్నారు. అక్కడ మన అప్పాజీ పేరు మీద ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్మాణాన్ని చేశారు. అక్కడ రామచంద్ర పరివారాన్ని కొంచెం స్వామిజీ వారు ప్రతిష్ఠ చేశారు. అక్కడ రామతత్వంగా కొంచెం స్వామిజీ వారు అక్కడ ఉన్నారు. మీకు సీతారామ కళ్యాణంతో ప్రారంభమైనటువంటి 3 రోజులు కూడా రామ పాదుక పట్టాభిషేకం కానీ, శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం కానీ, తర్వాత బాలరామ రాగసాగర కానీ ఇత్యాదిగా అన్ని కార్యక్రమాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అయోధ్యలో చలి ఒక ఎత్తు. అది ఏమి పరీక్ష భక్తులకి తెలియదు. కానీ అసలు చేతులు కొంకర్లు పోయినాయి, మాట వినపడదు, మాట పెగలదు. బయటకు వస్తే ఆ టుక్కుబడిలో వెళ్తూ ఉంటే ఆ చలిగాలికి ముందు ఎప్పుడెళ్ళి రూమ్లో పడతామరా భగవంతుడు అన్నట్టుగా పరిస్థితి కనిపించింది. నిజంగా వచ్చిన వాళ్ళకి తెలుసు ఆ అనుభవం మామూలు అనుభవం కాదది. మనం అయోధ్యకే వెళ్ళలేము ఈ చలిలో. ఇప్పుడు ఏదో 12 డిగ్రీలో 10 డిగ్రీలో మైనస్ టెంపరేచర్లో అంటార్కిటికా వెళ్ళి ఆయన శివలింగ ప్రతిష్ఠ ఎట్లా చేసి వచ్చారండి. 10 రోజుల పాటు జరిగిన ప్రయాణం అది మామూలు ప్రయాణం కాదండి. ఎట్లా జరిగి ఉంటుందంటే వజ్రకాయం అది, కొత్త మారుతి అది. ఆ వజ్రకాయం కాబట్టి అలా వెళ్ళి అలా వచ్చారు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఆయన సంరక్షించి ఆయనే జాగ్రత్తగా తీసుకొచ్చారు. వెళ్ళి వచ్చేంతసేపు స్వామీజీ భాగవత పారాయణ చేస్తూనే ఉన్నారు ఆ పడవలో. ఆ వారం రోజులు కానీ 10 రోజుల ప్రయాణం అంతా కూడా మనకి అంటే ఇందాక చెప్పినట్లుగా ధర్మం మనం ధర్మం ఆచరించేట్టుగా, ఏదో రకంగా ధర్మం ఆచరించేట్టుగా స్వామీజీ వారు మనం చేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చారు చాలామంది ఎట్లా ధర్మాచరణ ఉంటారు. చాలామంది గయ వెళ్ళారు, ప్రయాగ వెళ్ళారు, కాశీ వెళ్ళారు. అక్కడ పిండ ప్రదానాలు చేసుకున్నారు. కొంతమంది గంగలో స్నానం చేశారు. గంగలో స్నానం చేసిన గురువు యొక్క అనుగ్రహ వాక్కులు. గురువు కూడా గంగే గురువు కాబట్టి అది నీటి రూపంలో ఉంది. ఈయన మన రూపంలో తిరుగుతున్నారు, మానవ రూపంలో తిరుగుతున్నారు. అంతే. గంగే గురువు ఎట్లా అంటే అనుగ్రహ బోధల యొక్క స్నానం. సచ్చిదానంద బోధ తైలమైనది మన స్వామి చెప్పినట్లుగా అనుగ్రహ బోధ అనేటువంటి స్నానం మనం చేసుకుంటే ప్రతినిత్యం స్వామీజీ వారు మనకి ఉపదేశించినటువంటి గురుగీత కానీ మిగతా ఏవైతే ఉన్నాయో సత్యశ్లోకి రామాయణం కానీ విష్ణు సహస్రం స్వామీజీ పారాయణ చేసింది. ఇవన్నీ మనం వింటూ ఉంటే ప్రతినిత్యం మనం గంగలో స్నానం చేసినట్టు. ఫిజికల్గా గంగలోని కాదు, హృదయం గంగలో స్నానం చేసుకుంది. హృదయ పరిశుద్ధి లభిస్తుంది, మనం పునీతమవుతాం. వారి అష్టోత్తరంలో ఒక మాట ఉంది, ధర్మ సంస్థాపనాచార్య మంచారణ మహాగ్రణ్య అని 108 నామాల్లో ఒక నామం. ఈ మధ్య మైసూరులో ఒక అద్భుతమైన సభ జరిగింది. సనాతన ధర్మ పరిరక్షకులు అని ఒక 22 మంది, వాళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించి మన ధర్మం సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళలో చాలామంది మీకు తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. పూజ్య స్వామీజీ వారికి ధర్మం మీద, మన ధర్మం మీద ఎంత అపేక్ష, ఎంత అనురాగం, ఎంత ధర్మ నిరతి ఉన్నదనడానికి సాక్ష్యం ఏంటంటే ఈ మధ్య 15 రోజులు అయింది మైసూరు నాదమండలంలో. సాయంత్రం 6:30 నుంచి 11 దాకా ఆయన అక్కడే కూర్చున్నారు ఆ సభలో. 4:30-5 గంటల పాటు కదలలేదు స్వామీజీ. అంటే ఎంత ధర్మానురక్తి ఉంది పూజ్య గురుదేవుడికి. మాట చెప్పడం కాదు, దీనికి చెప్పడం అవుతారు గట్టిగా. మనంతా హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు దీనికి గట్టిగా చెప్పడం. స్వామీజీ వయసులో దీన్ని బట్టి చెప్పండి, ఆయన 84 18
దీన్ని బట్టి చెప్పండి మీరు 3 రోజులు ప్రయాణం చేసే ట్రైన్లో 4.5 గంటల పాటు కదలకుండా ఆ సనాతన ధర్మ పరిరక్షణ సభల్లో స్వామీజీ కూర్చుని వాళ్ళందరికీ ఉత్తేజాన్ని ఇచ్చారు. ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ వెన్నుతట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళు మరింతగా ధర్మాన్ని పోటీ చేసేట్టుగా ధర్మాన్ని అభివృద్ధి చేసేట్టుగా పూజ్య స్వామీజీ వాళ్ళు ఆశీర్వదించి పంపించారు. ఇవే కనపడకుండా వెనక నుంచి చేస్తారు. ఇందాక అదే చెప్పొచ్చాను నేను. శతశ్లోకి రామనామ పారాయణ, వీక్షణ, మరి కొన్ని కోట్ల పక్కాయాలు హనుమాన్ చాలీసా పారాయణ మనతో చేయించి ఆ ఫలాన్నంతా కూడా గురుముఖత సద్గురుముఖత ధారం పోసి మళ్ళా రామాలయం సాకారం అయ్యేటట్లుగా అయోధ్యలో మనం అంతా వెళ్తే అక్కడ
ఏడు కొండలవాడ స్వామి గోవింద. వార్డ్ నంబరేనా? శ్రీ మహాగణపతి శ్రీ సరస్వతి శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ ఆదం రామ తపోవనాగమన తత్వామృతం కాంచన వైదేహీకరణం జటాయ మరణం సుగ్రీవ సంపాదన వాల్మీకరణం సముద్రతరణం లంకాపురీదాహన పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతత్తి రామాయణం. దినము మనం స్మరణ చేసుకుంటే రామాయణాన్ని ఆ పిల్లలు బట్టి తీసుకుంటే ప్రతినిత్యము ఈ ఒక శ్లోకాన్ని మనం ఏక శ్లోకి రామాయణం, ఈ ఏకశ్లోకి రామాయణం ప్రతినిత్యం ఒక్కబడి మనం పారాయణం చేసుకుంటే ఉదయం పడుకోలేని ముందుగా మనకు అన్ని కష్టాలు తొలగుతాయి. కష్టాలంటే ఏమిటి? మీకు అనిపిస్తుంది కష్టాలంటే ఏమిటి? సంసారం అంటే ఏమిటి? అందరికీ సంసారం అంటే పిల్లలు, మేకలు, ఇళ్ళు, కోర్టులు, కానుకలు, ఆపరేషన్లు, కోర్టులు, పిండి, పోట్లాట్లు, ఇవి అనుకుంటాం. ఇది సంసారం అంటే ఇక భార్య, భర్తలు, పిల్లలు, ఇవి అనుకుంటాం. అది కాదు. కష్టాలంటే ఏమిటి అన్నప్పుడు మనకు అనిపిస్తుంది కష్టాలంటే రోగం, దుఃఖము, ఊళ్ళు, కడుపు మంట, నష్టం, ఇవి కష్టాలు. సంసారం అంటే అది కాదు, కష్టాలంటే అది కాదు. సంసారం అంటే పుట్టకటం, చావటం, పుట్టడం, గిట్టడం, ఇవి సంసారం. ఈ సంసార మాయ నుంచి ఆ లైట్ ఆఫ్ చేయడం, లైట్ ఆఫ్ చేయడం. పుట్టేది మళ్ళీ గిట్టేది ఇదే పని మనకు. ఇది సంసార చక్రం. ఈ సంసార చక్రాన్ని నివారణ చెయ్యి అని ప్రార్థన చేయడం స్వామి. సంసార సాగరం అంటే ఏమిటి? సాగరం అంటే సముద్రం. ఈ సంసారం సాగరంలాగా ఉంది, అంటే విస్తారంగా ఉంది. ఎన్ని జన్మలు ఎత్తుకున్నాము. జలచరం నుంచి మొదలుకొని, అంటే నీళ్లలో పుట్టేది నుంచి మొదలుకొని, భూమిలో సంచారం చేసే ప్రాణుల నుంచి మొదలుకొని, ఆకాశంలో ఎగిరే పక్షుల నుంచి మొదలుకొని, మానవ జీవితంలో రాగంలో చిక్కుకొని మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ సావడం, ఇవి సాగరం. ఈ సంసార సాగరాన్ని దాటించు అని పరమాత్మని వేడుకోవడం. అంతేగాని మనం చేసుకున్నాము సంసారం, అది కర్మ, అది మనం అనుభవించిన తర్వాత అది దాటించు అని అనటానికి కూడా మనకు అర్హత లేదు. నో రైట్స్. ఎందుకంటే మనమే చేసుకున్నాం కదా. మనం సుఖాని కోసం కదా చేసుకున్నాం. ఒక లిమిట్ లేకపోకుండా ఉన్నాం కాబట్టి కష్టాలు వస్తున్నాయి, దాని నుంచి రోగాలు వస్తున్నాయి, మనమే అనుభవించాలి. అది దేవుడు అనుకుంటున్నాం.
సంబంధించింది ఏమిటి? ఈ పుట్టడం గిట్టడం ఇవన్నీ ఉన్నాయి కదా పూర్వజన్మ కర్మలు. మళ్ళీ మళ్ళీ చక్రాల్లో దొరకడం, దాన్ని ఆ సంసారాన్ని మరి పరమాత్మ మీద భక్తి లేకపోవడం, అనుమానాలు రావటం, సమస్యలు రావటం దేవుడి మీదనే, గురువు మీదనే, ఉపనిషత్తుల మీదనే, పురాణాల మీదనే, ఇవి కష్టాలు చేస్తాయి. దీన్ని పెట్టుకోవాలి కానీ నాకు పెళ్లి కాలేదు, నాకు పిల్లలు పుట్టలేదు, నలుగురు పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు, మగ పిల్ల కావాలా, ఇదంతా కాదు. అది నీది, అది ఆయన నివారణ చేయడు. నువ్వు అనుభవించుతావు. బాగా చేసి తిని స్వామిని కడుపులో రాకుండా చూడు అంటే ఎట్లా వస్తే వస్తాయి. నువ్వు అనుభవించిన తప్పదు. నువ్వు నీ కోసం సుఖాని కోసం ఏం చేశావు అది నువ్వే అనుభవించాలి. దేవుడి మీద గురువు మీద వేవుడు. అయ్యో బాబో ఇట్లా అయిపోయిందే నా సంసారము, నా తమ్ముడు ఇట్లా పోట్లాడుతున్నాను, ఎవరు నువ్వు ఓడుకో, అన్నకే ఇచ్చేయి లేక తమ్ముడికే ఇచ్చేయి. అంతేగాని లేదు నాకు న్యాయం కావాలా, న్యాయం కావాలి, న్యాయం కావాలంటే చచ్చేంతవరకు పోట్లాడుతుంటావు, చచ్చేంతవరకు కోర్టులోనే ఉంటావు. నువ్వు ఓడిపోతావు, ఇచ్చేయి. దేవుడా నాకు న్యాయం లేదు అడగకూడదు. అది సంసారం చేయాలి. నువ్వే చేసుకున్న పని, మీ నాన్న చేసిన పని, మీ అమ్మ చేసిన పని, వాడికే రాసేసుకుని చెప్తారు. మీ అమ్మ చేసిన పని నువ్వు అనుభవించాలి. అటువంటి నాన్న నీకున్నాడు, అటువంటి తల్లి నీకున్నాడు, నీ కర్మ నువ్వు అనుభవించు. అంతేగాని దేవుడి మీద మనం చెప్పకూడదు. న్యాయం న్యాయం కదా, భగవంతుడు ఎప్పుడు న్యాయం చేస్తాడు. అయ్యో అన్యాయం చేశాడే, అయ్యో ఈ పిల్లలు ఎత్తుకుపోయాడే, అన్నీ న్యాయమే చేశాడు. ఈ ప్రపంచం నుంచి హాయిగా దాటుకోవాలి లక్షణం. వాడు ఎప్పుడు న్యాయమే చేశాడు. మన జీవితంలో ఏ ఘటనలు జరుగుతాయో అన్నీ కూడా న్యాయంగానే జరుగుతున్నాయి, లెక్కాచారంగానే చేస్తున్నారు. మన లెక్కాచారం మన న్యాయం ప్రకారంగా చేయడం లేదు, వాడి ప్రకారంగానే చేశాడు. భగవంతుడికి ఏముందో వాడి సంకల్పమే మానవ సంకల్పం కాదు. అదంతా భగవత్ సంకల్పం ప్రకారంగానే జరుగుతుంది. అయితే మనమేం చేయాలంటే దానికి మనము తగువుగా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళాలా. ఇప్పుడు చలి వచ్చింది అనుకోండి ఎక్కువ, అయ్యో ఎందుకప్ప ఇంత చలి, అయ్యో అంటారు. చలి వచ్చినా అంటారు, ఎండ వచ్చినా అంటారు, వాన వచ్చినా అంటారు, గాలి వచ్చినా అంటారు. అన్నీ విపరీతం అంటే ఎట్లా? దానికి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవుతుంది, కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉద్యోగం వద్దంటే నీకు అడగ తినాల్సి వస్తుంది. అందుకని ఉద్యోగం వెళ్ళాలి, నోరు తీసుకుని వెళ్ళాలి, లేకపోతే పోతుంది. గవర్నమెంట్ వెళ్ళక తప్పదు. వెళితేనే ఒక 2 ఏళ్ళు కష్టంగా ఉంటుంది చలికి, తర్వాత సరిపోతుంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు, అమ్మో అక్కడ చాలా ఎండలు, చచ్చిపోతామంటే పోతాం, చచ్చిపోతాం. ఉద్యోగం లేకపోతే చచ్చిపోతాం. ఎండలోనే చస్తావు కానీ అది ఏమీ లేకుండా చచ్చిపోతాం. సో ఇక్కడ నువ్వు అనుభవించి తప్పదు. మనకు అది కావాలన్నప్పుడు దానికి ఏమి కష్టాలు వస్తాయి, దానికి అనుభవించుతాం. మనకు అది కావాలని సుఖంగా ఉండడానికి అయ్యలేదు. 20 మిరపకాయ బజ్జీ బాగా 30 తిని కడుపులో కూడదు అంటే 30 తిన్నావు కాబట్టి రాత్రి అంతా మంట చావు, అంతే అనుభవించాలి. ఎందుకు తిన్నావు 20? అతిగా 2-3 తినాలి కానీ 20 తినేదే. 20 తింటే మంట పడుతుంది, శరీరం అంతా మంట పడుతుంది, నవరంధ్రాలు కూడా మంట పడతాయి. పేరు చెప్పకూడదు కానీ అన్ని రంధ్రాలు మంట పడుతుంది. ఎందుకు తిన్నావు? 20 పచ్చిమిరపకాయలు బజ్జీ అట్లాగా ఇంత కప్పడాలు తినే ఇప్పుడు కూడా ఉంటుంది రాత్రి అనుభవించాలి.
తెలుసు ఇంత తినమన్నారా, ఏదో ఒక 2 తినమని చెప్పాడు. అన్నింటి తినేసి అయ్యో దేవుడా నా పొట్టంతా డబ్బులు అంటుందిరా, స్వామి రక్షించరా, తినేటప్పుడు దేవుడు అప్పుడు. సో అతిథిగా ఆడుతున్నాం మనం అంతా అదే పని. మనం తప్పు చేసేది దేవుణ్ణి తిట్టేది, దేవుణ్ణి మనం పోషించేది తప్పు. అందుకని ఒక లిమిట్ ఉంది మనకు, ఆ లిమిట్ మనం దాడుతున్నాం. ప్రతిదీ మనం లిమిట్లో ఉండాలి. ధన సంగ్రహణలో లిమిట్ ఉండాలి, ఒక పరిమితిలో ఉండాలి. విపరీతమైన డబ్బు సంపాదన చేస్తే ఏమవుతుందో, ఒక ఆఫీసర్ అంత సంపాదన జీతానికన్నా ఎక్కువ సంపాదన చేస్తే పట్టకపోతారు మీరు, అంతే కదా, అంతా పడేకపోతారు. దాని మీద ఏదో ధర్మకార్యానికి అని ఇస్తే బాగుంటుంది, ఇవ్వరు, అప్పుడు ఇవ్వరు, ఒక్క పైసా కూడా ఇవ్వరు. అన్నింటిలో వాళ్ళకి ఎందుకు అట్లా అనిపిస్తుందో చెడ్డ గుణం. మంచిదానికైనా బీదలకైనా పంచవచ్చు కదా, బీద వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మంచి పనికి ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. కూడబెట్టి 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 అట్లే కూడబెట్టి ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు ఎత్తపోతారు. ఎందుకంటే నీకు జీతాల కన్నా ఎక్కువ సంపాదన చేశారు కాబట్టి అది గవర్నమెంట్ పెడుతుంది. దాని బదులు ఎందుకు చేయాలి? ఆ వచ్చిన వాళ్ళకి పని ఎట్లా చేసి పెడితే ఎంత బాగుంటుంది, మంచి పేరు వస్తుంది కదా. ఎంత మంచి ఆఫీసరు, ఎంత మంచి ఆయన, నా పని అంతా అట్లే చేసి పెట్టాడు అని 20 మంది కూడా నేను అనవలసిన పని లేదు. ఆ 20 మందిలో 3 సార్లు కదండి, ఎంత మంచిగా ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆ మంచి పదవి ఉంది. ఆ అందరికీ స్వామి గారు వచ్చిన భక్తులందరికీ మంచి పదవి ఉండిన వాళ్ళందరికీ ఆఫీసర్స్ అంతా చెప్తూ ఉంటారు, లంచం తీసుకోవాలండి, మీరు బీదవాడు చేసి పెట్టండి. ఒకవేళ అదంతకదే లంచం వచ్చిందంటే మంచి కార్యక్రమానికి ఇవ్వండి, అది అసలే తీసుకోకూడదు. మీరు అది ఇచ్చిన పాపమే, మంచి కార్యానికి ఇచ్చిన పాపమే. అది నువ్వు మంచిగా సంపాదన చేసి మంచి కార్యానికి నీకు వచ్చినటువంటి నువ్వు త్యాగం చేయి, అది మంచిగా. లేదు అదంతకదే వస్తే పరమాత్మ చూపించవచ్చు, అది కూడా చేయకూడదు, తప్పది. నేను చెప్పేది చాలా తప్పది. అయినప్పటికీ ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. అట్లా కూడా పెట్టుకుంటే ఏమవుతుంది, గవర్నమెంట్ వాళ్ళది ఎన్నో పేపర్లో మనం చూస్తున్నాం. వాళ్ళ ఇంట్లో చేశారు, వీళ్ళ ఇంట్లో రేట్ అయింది, అక్కడి నుంచి తీసుకుపోయారు. మన స్వామిజీ ఎదురుగా చాలా మంది ఆఫీసర్స్ వస్తూ ఉంటారు, చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఒక్క పైసా కూడా ఇవ్వరు, అన్నదానానికి ఒక 10,000 కూడా ఇవ్వరు వాళ్ళు. అక్కడంతా నష్టం చేస్తారు, అక్కడంతా నాశనం. ఏమో అదే నేను చెప్పాను, ఇక్కడ అన్నదానం జరుగుతుంది, చాలా బాగా అన్నదానం బాగా అభివృద్ధిలో వస్తుంది. పర్మనెంట్గా ఒక అన్నదాన ఫండ్స్ అని చేయండి, అది మీ పేరుతో ఎప్పటికీ ఉంటుంది. ఒక మెంబర్షిప్ లాగా పెట్టుకోండి, అందరూ మెంబర్షిప్ చేతనైంది సహాయం చేయండి. శక్తి గల వాళ్ళంతా 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ మీ పేరుతో అన్నదానం జరుగుతుంది. 1,00,000 రూపాయలు ఎక్కడ వస్తుందో ఎక్కడ పోతుందో తెలియదు. 1,00,000 రూపాయలు ఒక మెంబర్షిప్. బీద వాళ్ళకి 10,000 రూపాయలు మెంబర్షిప్. ఇంకంతకన్నా నేనేం చెప్పలేదు. 10,000 దేనికి పనికిరాదు. ఒక్కసారి హైదరాబాద్కి ఒక టికెట్ అంటారు, ఒక టికెట్ 2 టికెట్లు అయిపోతుంది. మరి దాన్ని ఒక పర్మనెంట్ ఫండ్స్ చేయండి. నాకు చాలా ఇష్టం, అన్నదానం చాలా ఇష్టం. ఈ ఆశ్రమంలో అన్నదానం జరగాలి. ఇక్కడ వెంకటరమణ స్వామి సన్నిధి చాలా అద్భుతమైనటువంటి ఉత్తర తిరుపతి అని మనం పేరు తెచ్చుకున్నాం. ఉత్తర తిరుపతి అనేటువంటిది పేరు మనకు వచ్చింది. ప్రపంచమంతా కూడా ఉత్తర తిరుపతి ఇందూరు అని అంటూ ఉంటారు. చాలా సంతోషం. మనందరం కూడా ఉడతా భక్తిలాగా రాముడు చేతిలో కట్టినప్పుడు ఉడత స్నానం చేసేది ఇసుకలో అనేది, అట్లా ఇసుక ఇట్లా అనేది, అంటే తాను కూడా నేను కూడా చేతి కడుతున్నానని చెప్పేసి అట్లా ఉడతా భక్తి. నేను చెప్పినట్టుగా ఆ మెంబర్షిప్ అందరూ చేరుకొని ఒక ఎఫ్డీ లాగా వేసుకొని దాంట్లో వచ్చినటువంటి దాన్ని ఆ వడ్డీలు అన్నదానం చేయండి.
ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రతి వారం ప్రతి దినం జరుగుతుంది. ప్రతి దినము జరుగుతుంది. అది చేయొచ్చు కదా. అక్కడ అవి పంట పండేటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ వెళ్ళి ఆ కొన్ని ఒడ్లు వసూలు చేయొచ్చు కదా. కొన్ని ప్యాడీ వసూలు చేసి బియ్యం పెట్టుకోవచ్చు కదా. బియ్యం స్టాక్ పెట్టుకోవచ్చు కదా. ఇంత పల్లెల వాళ్ళు వస్తారు ఇక్కడికి, వాళ్ళందరూ కూడా పని చేయొచ్చు కదా. బియ్యం అదంతగా వస్తే అప్పుడు అన్నదానం బాగా జరుగుతుంది కదా. అన్నదానం అంటే ముష్టాన్నం కాదు, ఏదో ఒక దొప్పలో ఒక అన్నం అంత పెట్టినా కూడా చాలు. అదే కదా మనం చేస్తున్నాం. అదే అన్నదానం అంతా చాలు, కడుపు నిండుతుంది. అందుకే ఇంత దొప్పలు పెడితే కడుపు నిండుతుంది. ఒక పులిహోర పెట్టేస్తే చాలు, ఒక చిత్రాన్ని పెడితే చాలు. అన్నదానం నిరంతరంగా జరిగేటట్టుగా ఈ క్షేత్రంలో మీరు ఈ ఉత్తర తిరుపతిలో మీరు చూసుకుంటే మీ ఊరికంతా ఈ జిల్లాకంతా మంచి శ్రేష్టమైన వచ్చే సంవత్సరం లోపల మీరు చేస్తారని నమ్ముకొని చెప్తున్నారు. వచ్చే సంవత్సరం ఒక్కొక్క చెప్పేస్తారు కాదండి. ఎందుకంటే గీతా జయంతి వస్తుంది. దేశం నుంచి చాలామంది ఆ మైసూరు ఆశ్రమానికి వచ్చి గీత పారాయణ మెంబర్స్, టీచర్స్ అందరూ చేస్తారు. పెద్ద కార్యక్రమం లేకుంటే కావాల్సిన రోజే వచ్చింది గీతా జయంతి. రావడానికి కూడా వీలేదు. మా అమలుకి వస్తుంటారు కదా, అమలు కార్యక్రమం వేసుకోవాలి. అప్పటికంతా కూడా అన్నదానం దానికి ఒక పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నిరంతరంగా అన్నదానం ఈ క్షేత్రంలో జరిగేటానికి చూసుకోండి. ఎందుకంటే వెంకటరమణ స్వామికి అన్నదానం అంటే చాలా ఇష్టం. మనం ఒక్కరికి అన్నం పెడితే మన జన్మలో 7 జన్మలకు మనకు అన్నం దొరుకుతున్నాడు. ఒక అన్నదానం ఒకరికి అన్నదానం చేస్తే 7 జన్మల్లో మనం అన్నం ఉంటుందట. మనం ఉపవాస పడుకోమట, ఎక్కడో దొరుకుతుందట. అన్నదానం అంత మహిమ చెప్తారు. అన్నదాన మహిమ నాకు సమయం లేదు. చాలా పెద్ద ఉపనిషత్తుల్లో కథలు అవుతారు, పురాణాల్లో కథలు అవుతారు. అన్నదాన కథలు త్యాగం చేసుకొని చెప్పాలి. ఆ త్యాగం చేయాలని ఒక మహాభారతంలో ఒక చిన్న కథ చెప్తారు. ఒక భార్య, భర్త, 2 పిల్లలు ఊంచె వృత్తిలో ఉన్నారు. ఊంచె వృత్తి గింజలు, పడినటువంటి గింజలు తోటలో ఆ గింజ తీసినటువంటి మడిలో తీసినటువంటి ఆ ఒడ్లు తీసేటప్పుడు, ఆ వరి తీసేటప్పుడు కింద రాలుతాయి కదా, అవి ఏరుకొని వాళ్ళ యొక్క భిక్షాటన అట్లా ఉంటుంది. అంటే కొంతమంది అప్పట్లో ఉండేవారు, నుంచి వృత్తి అట్లే ఉండేవారు కూడా. వాళ్ళు మంచి భక్తులు పరమాత్మకి అట్లా చేసుకుంటూ ఒక పని వాళ్ళని పరీక్ష చేయాలని ఇంద్రుడు వేరే వేషంతో వెళ్ళి అక్కడికి ఒక బ్రాహ్మణ వేషంతో వెళ్తాడు. వాళ్ళని పరీక్ష చేయాలి. ఆ రోజు రాలినటువంటి రాగి గింజలు, రాగులు గింజలు అది ఏర్పడి వాళ్ళు పిండి చేసుకొని 4 రొట్టెలు చేసుకుంటారు. 4 ఉన్నారు, భార్య భర్తలు, 2 పిల్లలు. 4 రొట్టెలు రాగి చేసుకుంటారు. ఇంకేం వాడు తినాలా అనే సందర్భం వచ్చినప్పుడు ఆ గింజలు నేను పరీక్ష చేయాలా అని చెప్పేసి మాటల్లో అటువంటి భక్తులు నాకు ప్రపంచంలో లేరు అని అంటూ ఇందులో కోపం వచ్చింది. ఏంటి భూలోకంలో ఎక్కడో ఉండినటువంటి ఊరకు గురుసు ఒక పాకాలో ఉండినటువంటి ఒక వీర బ్రాహ్మణ ఫ్యామిలీని ఇంతగా కోరుకుతున్నాడే, నేను చూడాలని చెప్పేసి ఇందుకు ఒక బ్రాహ్మణ వేషంతో, ఒక ఆకలి ఉన్న బ్రాహ్మణ వేషంతో రావటాలు. ఇంకేం మీరు రొట్టెలు తినాలా అంత పనులు వచ్చారు. భిక్షాందేహి వచ్చారు. వస్తూనే పిలిచారు, లోపలికి పిలిచి సత్కారం చేసి ఆయన పూజ చేసి నమస్కారం చేశారు. నాకు చాలా ఆకలిగా ఉంది. యజమాని తన భాగం రొట్టెని తీసుకుంటాడు. ఎంత బాగుంది ఈ రొట్టె, ఎటువంటి రొట్టె నేను తినలేదు, నాకు ఇంకా ఆకలిగా ఉంది. ఉందంటే తక్షణం లోపలికి పోతూనే
ఇల్లాలు తన భావంలో ఉండేటువంటి రొట్టెలు కూడా ఇచ్చేస్తుంది. అబ్బా నాకు ఇంకా ఆకలిగా ఉన్నారు, నాకు చిన్నపిల్లలు, నా భాగం రొట్టె నేను ఇస్తాను అని ఆడపిల్ల తన భాగం రొట్టెలు ఇస్తుంది. అది తర్వాత ఇంకా నాకు క్యారెక్టర్ ఇంకా ఎక్కువ ఆకలి అయిపోయింది అనుకుంటే అప్పుడు ఇంకా చిన్నపిల్ల బాబు రొట్టె కూడా అది కూడా తీసుకొచ్చేస్తుంది. అప్పుడు ఏదో సంతోషం, అబ్బా ఎంత సంతోషం అండి అని తాను చేయగలుగుతాడు. ఆ బ్రాహ్మణుడు తిన్న తర్వాత చేయగలుగుతాడు. ఎంత అద్భుతంగా ఉంది. చేయి కడుపుకున్న సందర్భంలో ఒక ఉడత వచ్చి ఆ నీళ్ళలో స్నానం చేస్తుంది. పచ్చని స్నానం చేస్తుంది. ఈ బ్రాహ్మణుడు కడుక్కున్నటువంటి నీళ్ళలో స్నానం చేస్తుంది. ఎంత బాగుంది అని ఎప్పుడు స్నానం చేసిందో ఆ ఉడతకు బంగారు అయిపోతుంది. ఒళ్ళంతా బంగారు అయిపోతుంది. అంతట్లోపల ఈ బ్రాహ్మణుడు స్వామికి నేనేమి నా దగ్గర ఇంకేమీ లేదు పెట్టడానికి అంటే, లేదు నీ భక్తికి నేను ఓడిపోయాను. మహావిష్ణువు ఎప్పుడూ నిన్ను గురించే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు నేను పరీక్ష చేయడానికి ఇంద్రుడు మొత్తం కనపడి ఈరోజు నేను ఇట్లా వచ్చాను, నేను పరీక్ష చేయడానికి దాన్ని ఆ రథంతో పూల రథంలో వైకుంఠానికి తీసుకుపోతారు. ఆ ఉడత బంగారు అయిపోయినటువంటి ఉడత అది కూడా ఒక గంధర్వుడు. ఆ గంధర్వ రూపాన్ని తాను సాధిస్తాడు. నేను ధర్మరాయ యజ్ఞానికి వెళ్ళాను. ఆ ధర్మరాయ యజ్ఞంలో నేను ఎన్నో మాటలు కొట్లాడాను. ఆ పిండిలో, ఆ చేయగట్టుకున్నటువంటి పిండిలో నాకు ఏమీ కాలేదు. అసలే రంగు మారింది కానీ నాకు బంగారు రంగు కాలేదు. మురికే ఇంటి కానీ బంగారు రంగు కాలేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి దానం, ఈ అన్నదాన మహిమలో నాకు బంగారు రంగు వచ్చేసింది అని ఆ యక్షుడు అంటే ఆ ఇంకా ఇంద్రుడితో కలిగినటువంటి ఆ గంధర్వుడు ఆ గంధర్వ రూపాన్ని చూపించి వాళ్ళకి గంధర్వ రూపానికి వాడు తీసుకుపోతారట. అంత అన్నదాన మహిమ అటువంటిది. ఒక్కొక్క మెతుకులో మన పేరు రాస్తుంటారో చెప్తారు. అంటే ఎదగద్దాం మా పేరు మా పేరు ప్రతి మెతుకు కూడా మనం తినేటప్పుడు పరమాత్మ మన పేరు రాస్తాడు. అంటే రాస్తాడంటే ఆ మెతుకు నీది అని చెప్తాడు. అందుకని అన్నము పారేయకూడదు కూడా. అన్నాన్ని చులకనగా చూడకూడదు. అన్నదానాన్ని అబ్బే ఎవరో చేసింది నన్ను తినగా అనకూడదు. అక్కడ పానీపూరి తినే కన్నా కష్టం కాదు. అక్కడ పానీపూరి వాడు ఏదో దొరికి నీళ్ళతో వేస్తుంటాడు. అక్కడ నీళ్ళు తీసే పానీపూరి తీసిస్తుంటే అది ఆడపిల్లలు అది ఏం తింటారు, అది కాలేజీ పిల్లలు ఒరే ఇష్టం పానీపూరి అంటే. ఆ పానీపూరి కన్నా మన వంటకాల్లో మన వంట అంత చెడ్డగా లేదు. అంత బాగుంటుంది, బాగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అన్నదానం అనేది ఈ క్షేత్రంలో జరగాల, ఇంకా ఎక్కువ జరగాల అనేటువంటి స్వామి సంకల్పం ఉన్నది. ఆ అన్నదాన మహిమ అపారమైనటువంటిది, అన్ని జన్మల్లో జరుగుతుంది. అటువంటి నామస్మరణ అనేటువంటిది రామాయణంలో చాలా వరకు మనకు సాక్షిగా ఉంది. అయోధ్యలో 5,000 మందితో స్వామిజీ వెళ్ళి రామనామం మారుమోగింది. రామ 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 అని మహారాణి నన్ను వదిలిపెట్టారు, మహాభక్తురాలు నేను అనుకుంటారు. కాదు, వీళ్ళందరూ చాలా మంది రాలేదు. హిందువుల నుంచి వచ్చింది ఎంతమంది ట్రైన్లో వచ్చారు. 1,300 మంది ట్రైన్లో వచ్చారు. అది కాక వేరే చోట నుంచి కూడా చాలా మంది వచ్చారు. మొత్తం 5,000-6,000 మంది అక్కడ చేరారు. చాలా అద్భుతంగా 3 రోజులు చలి 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 చలి. అది 3 రోజులు ఎక్కువ ఉంది. అయినా భరించారు, స్వామీజీ కోసం భరించారు. అద్భుతమైనటువంటి కార్యక్రమం, బాలరామ కార్యక్రమం జరిగింది. అక్కడ చిన్న ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళి స్వామి అక్కడప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇంకా ఎవరు అయోధ్య ఎవరు వెళ్ళలేదు, హిందువులు వాళ్ళు వెళ్ళండి.
పెళ్లికి మాత్రం వెళ్తారు, యాత్రకు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. అంతమైన భాగ్యం లేదు మనకు. మన చరిత్రలో మొట్టమొదటి సాధన చేసుకున్న కలియుగంలో మనం రాముడి ఆలయాన్ని కట్టుకున్నటువంటి మీ కాలంలో, మీరు బతికిన కాలంలో ఆ రామాలయాన్ని మీరు చూడాలి. అద్భుతంగా ఆ కన్నులో ముందుగా చూసి రాముడి యొక్క స్మరణ మనం చేయండి. మీ జన్మలో ఒక పని చూడటానికి అద్భుతంగా ఉందండి. స్వామి సబ్జెక్ట్ ఇంకా బాగుంది, ఇంకా అద్భుతంగా ఉంది. మంచి భోజనాలు. ఈరోజు రేపు మనం వైకుంఠ ఏకాదశి దగ్గరికి వచ్చేసాం. వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం తెలుస్తారు. అట్లాంటి ఏంటి వైకుంఠంలో పరమాత్ముడు లేచి వైకుంఠ ద్వారాన్ని గుండా వచ్చినటువంటి మహర్షుల్ని భక్తులందరినీ కూడా ఉత్తర ద్వారంలో వాళ్ళందరినీ అనుగ్రహించేటువంటి ఒక వైకుంఠ ద్వార దర్శనం. ఎవరు ఆ వైకుంఠ ద్వార దర్శనం ఆ రోజు మన ఇష్టదేవతలు దర్శనం చేస్తున్నారో వాళ్ళకి జీవన్ముక్తినే కాక జ్ఞానసిద్ధి కలుగుతుంది అని చెప్పారు. అటువంటి జ్ఞానసిద్ధి కలగాలి. జ్ఞానం లేని మనమేమి ప్రయోజనం లేదు. ఎంత ఆస్తి ఉండినా, ఎంత పేరు బలుపు ఉండినా, ఎంత సౌందర్యం ఉండినా జ్ఞానం లేని ఏమీ లేదు. జ్ఞానం రావాలి. జ్ఞానాన్ని మనం సంపాదన చేయాలి. ఆ జ్ఞానమే మనల్ని ఉత్తమ మార్గాన్ని తీసుకుపోతుంది. ఊరికే తిరిగి ఊరికే ఉండటం కాదు. జ్ఞానాన్ని సంపాదన చేయండి, నామస్మరణ చేయండి, ఏకాగ్రత సాధన చేయండి. ఏకాగ్రత సాధన అనేది చాలా 10 నిమిషాలు కూర్చొని నామస్మరణ చేయండి. చాలా వెంకటరమణ స్వామి స్మరణ చేయండి. ఒక 15 నిమిషాలు కూర్చొని బ్రహ్మస్వామి మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. ప్రతినిత్యం లేస్తూనే ధ్యానం చేయండి. ఎవ్వరూ చేయరు, మీరు ఎందుకు చేయరో తెలియదు, చేయాలి. అదే మీకు ఆ ఊపిరిని అభివృద్ధి చేస్తుంది. ఆ ఊపిరి మీకు బాగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. 10 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ధ్యానాన్ని ఇష్టదేవత ధ్యానం చేయండి. ఏ ఇష్టదేవత మీకుందో ఆ ఇష్టదేవతను స్మరణ చేస్తూ చేయండి. మధ్యలో ఫోన్ కూడా చూసుకోవాలి. ఫోన్ ఆఫ్ చేసి పెట్టేసేయండి. మధ్యలో ఫోన్ చూడటం, కోపపడటం, మళ్ళీ ధ్యానం చేయడం అట్లా జరుగుతుంది. 15 నిమిషాల నుంచి 40 నిమిషాలు ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. రోగం కూడా కంట్రోల్ అవుతుంది, మీ మనస్సు కంట్రోల్ అవుతుంది, మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. మనస్సు బాగా ఉండినప్పుడు మనకు ఆ భగవంతుడు మనకు ఖండితంగా మనకు నెరవేరుస్తాడు. మనస్సు బాగా ఉండాలి. ప్రతికేమో ధ్యానం చేయండి. పూజ చేయడం కాదు, గంట పట్టుకొని పూజ చేయడం కాదు. గణగణ అనుకోని ఎక్కడో మనస్సు, ఎక్కడో కర్పూరం, ఎక్కడో టెంకాయ తినేది దాన్ని చట్నీ వేసుకొని తినేది, గురుముండి తినేది. అట్లా కాకుండా మనకు భగవంతుడికి మనమే సమర్పణ ఏడు తినడం లేదు. ఒకరోజు తినలేదు, ఒక అరటిపండు తినలేదు, ఒక కొబ్బరి చిప్పు తినలేదు. అంతా మనకే నైవేద్యం పెట్టినంతా మనకి. ఆ వాడు చూపించేది మనం వేసుకోలేదు. అట్లా కాకుండా మనం ఆత్మ నివేదన చేస్తూ, ఆత్మ పూజన చేస్తూ మీరు రేపు మీరు వైకుంఠ ఏకాదశి రోజు, ఏకాదశి కదా, అందుకని ఏకాదశి రోజే ఎక్కువ ఖర్చు. మనం 24 దోశలు, 32 పూరీలు, 42 ఇడ్లీలు, 24 చక్కెర గడీలు, అన్నం లేదు అనే ఒక దృష్టితో ఇవన్నీ ఎక్కువ చేయాలి. అయ్యో తినాలా. అందుకని ఉపవాసం ఉంటే, ఒక్కరోజు ఉపవాసం ఉంటే నెలకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఉపవాసం పెట్టుకుంటారు. ఆ ఉపవాసం ఉండిన కొద్దీ కూడా లోపల నేర్చుకుంటుంది. జబ్బు చేసే పురుగులన్నీ కూడా చచ్చిపోతాయి. అందుకని ఏకాదశి, జాగరణ ఇవన్నీ కూడా మనకు అత్యంత ఆరోగ్యమైనటువంటి జాగరణ కూడా అంతే. దేనికో జాగరణ చేస్తాం, 2వ సినిమా 3వ సినిమా కూడా చూస్తాం. అది జాగరణ కాదని పెడతారు, జాగరణ చేశామని.
అది జాగరణ. ఉపవాసము పరమాత్మ దగ్గర కూర్చొని ఉండటం. జాగరణ ఆ ఇంద్రియాలు మేల్కొంటాయి. ఇంద్రియాలు మేల్కొంటాయి కాబట్టి మేల్కోవాలి కాబట్టి 16 లోటాలు టీ తాగేది, టీ తాగింది సినిమాకి వెళ్ళేది ఓం నమ శివాయ ఏదో ఊరికే ఓం నమ శివాయ అది కూడా అట్లా కాదు. పరమాత్మ దగ్గరే కూర్చోవాలి. శివరాత్రి రోజు శివుని దర్శనం చేస్తూ, శివ అభిషేకం చేస్తూ, శివ ధ్యానం చేస్తూ, శివాలయంలో ప్రదక్షిణ చేస్తూ శివుడి యొక్క తత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లనే వైకుంఠ ఏకాదశి ఎందుకంటే కలియుగ వరుడైనటువంటి స్వామి కలియుగంలో ప్రత్యక్షంగా ముందు కలియుగం పుట్టక ముందునే అవతారం అయింది. ఏడుకొండల స్వామి అప్పుడే వచ్చారు. ఆ ఏడుకొండల స్వామి అప్పుడే ప్రారంభమైంది. త్రేతాయుగంలోనే ప్రారంభమైనటువంటి ఆ స్వామి యొక్క తత్వం అపారమైంది. కలియుగంలో ప్రారంభమైన కాదు, ఎప్పుడో ఎన్నో యుగాల నుంచి కూడా ఉండినటువంటి ఆ అవతారం కలియుగ వదులు అంటారు. అంటే కలియుగంలో ఉండేటువంటి ఈ మనుషులకి ముక్తినిచ్చేటువంటి స్వామి అని అంటారు. అటువంటి వెంకటరమణ స్వామిని మనం ఇందూరు పట్టణంలో మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. మన ఎంత భాగ్యవంతులు మనం ఆ కొండ మీద ఉండే స్వామిని మనం చూస్తున్నాం. అందుకని వైకుంఠ ఏకాదశి రోజు రేపు మధ్యాహ్నం వద్దున వచ్చి కూడా మీరు దర్శనం చేసి స్వామి దగ్గర మీరు అన్ని అర్పణ చేసుకుంటూ అన్నదానాన్ని మనం ఎక్కువ బలపరుచుకుంటూ ఈ క్షేత్రాన్ని మన సాయి శక్తుల అభివృద్ధి చేసుకుంటూ భక్తిని చూపిస్తూ మీరు ఎంతగా మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు ఉంటారు అంతగా స్వామి కూడా మీకు స్వామీజీ కూడా అంత ఆశతో ఇష్టంతో మిమ్మల్ని చూస్తుంటారు. అది జీవిస్తూ అదే మళ్ళీ మనం ఉదయమే మనం వైకుంఠ ద్వార దర్శనం కావాలి కాబట్టి రావడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి ప్రసాదాలు ఏర్పాటు చేసి